ఏం లేదు, మన అప్పన్న చంద్రగాడికి చిన్న తగువ అవుతుంది. నీ అంటితోటి బాధ్యత ఎవరికి అప్పగించా? చంద్రుకి ఏమి? ఏం లేదులే. ఐఎస్డి కాల్గా తర్వాత మాట్లాడుకుందాం. అది ఇప్పుడు చెప్పు ఎవడు అప్పనంగా ఏం దొబ్బేద్దాం చూస్తున్నాడు? ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి చందు అంటున్నావు? ఏం లేదు, ఊర్లో అరటి తోట ఎవరు గప్ప చెప్పారని అంటే చంద్రు గప్ప చెప్పానని చెప్తున్నా. అదేంటి, చాలా సంవత్సరాలు మా అప్పని బాబాయ్ కదా మన ఆస్వాని చూసుకుంటున్నాడు. చంద్రు గడికి ఏం లేదు, అక్కడికి అరటితో అప్పు చెప్తే అరటితో పెట్టుకునేవాడిని కాస్త పైకి వస్తాడని చెప్పాడు కప్ప చెప్పాను. నువ్వు ఒక్కడే ఊరికి వెళ్ళినప్పుడు అనుకున్నాను అంటే సన్నాస్ పని ఏదో చేస్తావని. ఇప్పుడు ఏమైంది? హాయిగా పడుకో, పొద్దున మాట్లాడదాం. పడుకో పడుకో. చంద్రు అంట గొప్పడే. దేవుడా, ఇప్పుడు ఏమైందని తల కొట్టుకుంటున్నావు? నీకేం కావాలి ఇప్పుడు? నాకేం అక్కర్లా. ముందు బాధ్యత నాకే అప్పగించాడండి, అలా సడన్ గా మాట మార్చేస్తాను అనుకోలేదండి. ఊరుకో అప్పన్న, మరీ అంత సీరియస్ గా తీసుకోమాక. అయినా ఎవడో ఆస్తి గురించి మీ ఇద్దరు గొడవడం అంటాయి. కరుణ నాంచారి, బృంద ఈ బాధ్యత అప్పనికి అప్పు చెప్తేనే బాగుంటుంది అంటుంది. మీరు అప్పనికి ఫిక్స్ అయిపోండి. అలాగే. అప్పననే చూసుకోమంటున్నాడు. విన్నావుగా, నువ్వు చెంచాగిరి చేస్తే పడిపోవడానికి మావాడేం బొర్లేనాడు కాదే. నీకు నిజంగా బుద్ధి లేదు కరుణ. ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్పావు? నువ్వే కదా చెప్పావు. ఆ చంద్రు వెళ్ళి మీ అమ్మకి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేసి నోరేసి పడిపోద్ది. ఆల్రెడీ ఊరంతా చెప్తుందంట ఇక్కడ పత్నం అంతా నాదే అని. చిల్ బృంద, చిల్. అలా ఏం జరగదు, పడుకోవా ప్లీజ్. ఆహా, నువ్వు మాత్రం ఊరో వాళ్ళందరికీ ఒక పెద్ద ధర్మమూర్తి లాగా బిల్డప్ ఇస్తావు. నన్ను మాత్రం అందరూ ఒక పెద్ద లంకని అనుకోవాలా? కొట్టు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ కొట్టు. కొడతా. ఫోన్ కొడతా, మెల్లిగా మాట్లాడు, అరవద్దు ప్లీజ్. భోజనానికి బకెట్లు బేసిన్లు వచ్చేసినాయా? వెళ్ళి వాటి పని చూడు. సరే. అరే నాంచారి, ఆ తోట చంద్రుకి ఇవ్వండి. ఇంకోటి, మా ఇంట్లో అన్ని డెసిషన్లు నేనే తీసుకుంటాను, మా ఆవిడ కాదు. ఎరా నాలుగు నరం లేని నా కొడక, ఎన్నిసార్లు మాట మారుస్తావరా? ఏంటి? లేకపోతే ఓసారి ఆడంటావు, ఓసారి ఈడంటావు. మా మధ్య తగులేద్దామని చూస్తున్నావా ఏంటి? అసలు మధ్యలో నువ్వే బోర్డులు గడివే. నేనెవడినా? మీ అమ్మ మొగుణ్ణిరా. మీ అమ్మ చెప్పలేదా నీకో? చెత్త నా కొడక. బావని ఎంత మాట అంటావరా? మా వాడిని అంత మాట. పక్కలేమా, తోటికెళ్ళి తోటికి.
రాత్రిపూట దొంగలా వచ్చా ఏం దోచుకుపోవడానికి? సుసి నువ్వెన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి బయటికి. మాయా 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 ఎందుకు పిచ్చెక్కిన తల్లి అలా పీకేస్తున్నా? అక్కడికి కోపొస్తే నిన్ను రెండు పీకుతా. మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు. పిచ్చెక్కిందే తను కొట్టి చంపేస్తున్నాడు. డోరు మూసుకొని బయటికి వెళ్ళకపోతే దీంతో ఒకటి బాధితే నువ్వు నీ మొగుడి దగ్గర వెళ్ళిపోతావు. ఎలా బయటికి ఎలా పైకి తమ్ముడు బ్యాంబో చికెన్ కావాలా? నా దగ్గర కూడా మొక్కం కావాలా? హలో హలో బాబుజీ, ఇక్కడ పాన్ రాజు గారు మీ చెల్లి కొట్టి చంపేస్తున్నాడు. కొడుతున్నాడా? ఎందుకు? హలో హలో అనే 2 సాగర్లు ఇవ్వు. అర్జెంట్గా నాకు 50 రూపాయలు ఛార్జ్ తీసుకో. నెంబర్ చెప్పండి. హలో, కనబట్లేదా? 9756. ముందు నేను వచ్చా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత నీ రీఛార్జ్ చేసుకో. చేస్తున్నావేంట్రా? చెయ్యేస్తావేంట్రా? ఏంటి రాగేని మాట్లాడుతున్నావు? నువ్వు ఛార్జ్ 94909. మొన్న జైలు కలుగుతావు, చంపి తప్పుతా అండి. కూలావు ఆడు కూలయ్యలే కానీ వచ్చి బండి ఎక్కు. ఏంట్రా చూరపాలు నా కొడక? మహేష్ లేగరా. పాడరా మహేష్. బాబు, వాడు ఓడిపోయాడు, నువ్వే గెలిచావులే, ఇక వెళ్ళు. వాడికి ఏమైందో చూడండి.
ఆడింగిరా కొడక జరగండి జరగండి నేను చెప్పులు వేసుకోను నేను ఒకసారి చెప్పులు వేసుకోను నేను చెప్పులు వేసుకోండి రాళ్ళు గుచ్చుకుంటే చెప్పేసి